ఫైలింగ్ ఫర్ లవ్ రివ్యూ. ఈ డ్రామాలో షిన్హేజన్ ఉన్నదని తెలవంగానే ఫస్ట్ చేసిన పని ఎపిసోడ్ 1 రిలీజ్ కాగానే ఎమ్మటే వెళ్ళి చూడడం. ఎందుకంటే షిన్హేజన్ అంటే నాకు చాలా ఇష్టం. తన డ్రామా మిస్టర్ క్వీన్ అని ఉంటుంది, మామూలుగా ఉండదు ఆ డ్రామా. మీరు గనక మిస్టర్ క్వీన్ చూసినట్టయితే తన యాక్టింగ్ కేపబిలిటీ ఏంటో తెలుస్తుంది. ఆ రేంజ్ యాక్ట్రెస్. అండ్ ఫాలింగ్ ఫర్ లవ్, అది ఫాలింగ్ ఫర్ లవ్ ఫైలింగ్ ఫర్ లవ్ నాకు అర్థం కావట్లేదు, ఎందుకే FILING అని ఉంది టైటిల్ పేరు. నేనైతే ఫైలింగ్ ఫర్ లవ్ అనుకుంటున్నా. ఆ డ్రామా ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. మీరు చూడొచ్చు. మీరు దాని గురించి అంత పర్టికులర్గా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు షిన్హేజన్ యాక్టింగ్ చేసింది అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే తన డ్రామాని అన్ని గమనించుకుంటూ వస్తున్నా, ఒక్కటి కూడా నాకు బ్యాడ్ అనిపించే డ్రామా లేదు. ప్రతి ఒక్క డ్రామా తను చేసిన దాంట్లో ఒక డీసెంట్ వాచ్ డ్రామాలే ఉంటాయి. ఈవెన్ రామ్ కామ్ అయినా కూడా, ఇది కూడా రామ్ కామే. ఇదేం పెద్ద మైండ్ బెండింగ్ అని థ్రిల్లర్ స్టోరీ కాదు, ఇది రామ్ కామ్ స్టోరీ. చాలా బాగుంటుంది స్టోరీ, చాలా సింపుల్ స్టోరీ. జస్ట్ వీళ్ళ ఆడిట్ టీంలో మేనేజర్ వచ్చేసి అంటే ఒక టాప్ హెడ్ వచ్చేసి మన హీరోయిన్, అందులోకి ఎంప్లాయీ వచ్చేసి మన హీరో. సో వాళ్ళిద్దరి మధ్య జరిగే రొమాన్స్, ఒక ఆఫీస్ రొమాన్స్ స్టోరీ అన్నట్టు. కాంప్లికేటెడ్ స్టోరీ కాదు, మన రెగ్యులర్గా చూసే. మీకు బిజినెస్ ప్రపోజల్ తెలుసా? మీకు కనుక బిజినెస్ ప్రపోజల్ నచ్చితే ఈ డ్రామా ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ ఇంకో డ్రామా ఉంటుంది, వాట్స్ రాంగ్ విత్ సెక్రటరీ కిమ్. అండ్ ఆ డ్రామా కనుక మీకు నచ్చినట్టయితే, ఎట్లయితే మన ఆఫీస్ రొమాన్స్ డ్రామాస్ మీకు నచ్చినట్టయితే ఈ డ్రామా కూడా మీకు నచ్చుద్ది. సేమ్ అలానే అదే తోవల పోతుంది. ఈ సినిమాలో పర్టికులర్గా ఈ డ్రామాలో పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది మాత్రం మన షిన్హేజన్ యాక్ట్రెస్ గురించే. మామూలు యాక్ట్రెస్ కాదు తను. నాకు అర్థం కావట్లేదండి బాబు, ఎట్లా చేస్తుంది తనని. ఏ క్యారెక్టర్లు కూర్చోబెట్టండి అట్లా కూర్చుండిపోద్ది, ఆ రేంజ్ యాక్టింగ్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ డ్రామాలో హీరో గురించి మాట్లాడితే మాత్రం ఈజ్ ఎ డీసెంట్ జాబ్. ఐ మీన్ తను, నాకైతే ఈ డ్రామాలో తనేమి అట్రాక్టివ్ పాయింట్ కాదు. అండ్ ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ తను యాక్టింగ్ చూస్తే నాకు యాక్టింగ్ అనే అనిపించింది. తర్వాత పోంగా షిన్హేజన్ ఎంటర్ అయినాక మెల్లమెల్లగా యాక్టర్స్ తను మెల్లమెల్లగా ఇంటరాక్ట్ అవుతుంటే నాకు హీరో లెక్క కనిపించాడు. కానీ నాకు ఫస్ట్ నుంచి తను నాకు యాక్టర్ లెక్క అనిపించలేదు. సారీ ఎవరైనా తనకు ఫ్యాన్ ఉంటే. ఎందుకంటే నువ్వు వెల్కమ్ టు సందల్రీ చూస్తుంటే, మీరు ఒకవేళ డ్రామా చూసినట్టయితే తనకు ఈ మన షిన్హేజన్కును జీ చాంగ్కి ఉన్న కెమిస్ట్రీ మామూలుగా ఉండదు. యూ లిటరలీ ఫీల్ ఫర్ ద లవ్ అలా ఉంటుంది. బట్ ఈడ అంతగానో ఉండదు. నాకు ఎందుకు ఈ డ్రామాల్లో ఇప్పటి వరకు నేను చూసిన 9 ఎపిసోడ్స్ వరకే చూశాను. మిగతా ఎపిసోడ్స్ వచ్చినప్పుడు కూడా చూస్తాను. కాకపోతే 9 ఎపిసోడ్స్కే మీరు పూర్తిగా చూడకుండా ఇప్పుడే ఎందుకు చేస్తున్నారా అంటే నాకు నచ్చింది. అందుకే దీన్ని ఎలా ట్రీట్ చేశారంటే, వీళ్ళు ఆడిట్ టీం కాబట్టి, అంటే వీళ్ళు ఒక కంపెనీకి పోలీస్ ఆఫీసర్ లెక్క వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ అని వీళ్ళు సాల్వ్ చేస్తారు, ఇష్యూస్. సో చిన్న ఇష్యూస్ వేసుకుంటూ చిన్న ప్రాబ్లమ్స్ పెట్టుకుంటూ ఒక్కొక్కల క్యారెక్టర్ మధ్యలో ఎవరైతే హీరోయిన్ ఉన్నారో వాళ్ళని సాల్వ్ చేస్తాను పెట్టారు. ఈ సాల్వ్ చేసిన మధ్యలో వీళ్ళిద్దరి మధ్య జరిగే లవ్, అంతే ఇక స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే అంతకు మించి ఎక్కువ లేదు. బట్ బాగా తీశారు, డీసెంట్ వాచ్. మీరు దీని గురించి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్న కాడికి బాగుంది. అండ్ మీరు ఫస్ట్ షిన్హేజన్ ఎలివేషన్ చూడాలి. తను ఆఫీస్కి ఎంట్రీ అయినప్పుడు వామ్మో, ఒక KGF రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయి. నాకు నిజంగా అది బాగా నచ్చింది. అండ్ తన యాక్టింగ్ ఉంటుంది, ఒక సర్కాస్టిక్ క్యారెక్టర్ తనది. ఫస్ట్ తను ఎప్పుడైతే తన క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారో ఒక సర్కాస్టిక్ క్యారెక్టర్లకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. నాకు అది బాగా నచ్చింది. మధ్యలో ఒక వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత నాకు కూడా అరే ఏంటో ఈ అమ్మాయిని, ఇంత మంచి అమ్మాయిని మోసం చేస్తారా అనే ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత తెలిసింది తను పెద్ద సైకో అని, అండ్ చీటింగ్ హస్బెండ్. ఇది ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ఒక్క స్టోరీ నాకు నచ్చింది. మధ్యలో చాలా స్టోరీస్ ఉంటాయి, అందులో ఒక ఫస్ట్ ఎపిసోడ్లో జరిగే ఒక స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ నాకు అంత ఐడియా లేదు. ఇట్లా సైకో వైఫ్, చీటింగ్ హస్బెండ్ ఒక స్టోరీ ఉంటుంది, అది బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సీన్స్ నిజంగా చాలా బాగా తీశారు. అండ్ షిన్హేజన్ డ్రామా సెలెక్ట్ చేసిందంటే మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే తను డ్రామా స్టోరీ నచ్చితేనే తను సెలెక్ట్ చేసుకుంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అన్నట్టే తన స్టోరీ సెలెక్షన్ ఎప్పుడు ఫెయిల్ కాదు. ఇది కూడా చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది రామ్ కామ్ డ్రామానే, పెద్ద మైండ్ బెండింగ్ స్టోరీలు కాదు, సైకలాజికల్ థ్రిల్లర్ కాదు, సింపుల్ రామ్ కామ్ డ్రామా, రొమాంటిక్ కామెడీ డ్రామా అలానే ఉంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. క్యూట్గా ఉంటుంది డ్రామా. వికీలోకి వచ్చింది ఇది. మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఐ రికమెండ్ ఇట్.